శ్వేత గారు, శ్వేత గారు నమస్తే అండి. రవీంద్ర, ఎస్ ఎస్, మీ పేరండి? వినిపిస్తుంది. మీ పేరండి? రవీందర్ అండి? రాజేందర్. రాజేందర్ గారు నమస్తే అండి. ఏం జరిగిందండి? మీ వియంకుడు విప్రాలు ఇక్కడికి వచ్చారు. హలో, ఇప్పుడు ఓకేనండి? వాయిస్ ఓకేనా? హలో రాజేందర్ గారు, ఒకసారి నేను కట్ చేసి మళ్ళీ చేస్తాను ఉండండి మీకు. ఎస్, రాజేందర్కి ఒకసారి మళ్ళీ మనం కాల్ బ్యాక్ చేద్దాం. రాజేందర్, శ్వేత తండ్రి బిజీ వస్తుంది, బహుశా ఆయన కాల్ బ్యాక్ చేస్తుండొచ్చు మనకి. ఓకే, ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్గా ఎప్పుడు వెళ్ళారు మళ్ళీ పోలీస్ స్టేషన్కి మీరు? నిన్న మొన్నట్లో ఏమైనా వెళ్ళారా? ఒక నెల రోజులు అవుతుంది. నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? అత్త అంటే నేను ఫోన్ చేస్తాను సార్, నేను అత్త అంటే ఎందుకు వస్తాను అబ్బా, నువ్వు అట్టి దండగా చెద్దదాని ఎందుకు, నేను చూసుకుంటా అన్నాడు సార్. ఫోన్ చేశారు, రాజేంద్ర గారు ఫోన్ చేస్తారు. రాజేంద్ర గారు చెప్పండి. ఇప్పుడు ఓకేనండి? వాయిస్ ఓకేనా? ఇప్పుడు ఓకే, క్లారిటీ వస్తుంది. ఓకే అండి. అసలు ఏం జరిగిందండి? మీకు తెలిసి గొడవ ఏంటి? మీ అల్లుడికి మీ అమ్మాయికి మధ్య మీ అల్లుడు కనబడకపోవడానికి కారణం ఏంటి? ఎవరు మీకు కంప్లైంట్ చేసిన ఎవరు? ఓకే, మరి మీరే కాక మాకు కాల్ బ్యాక్ చేశారు. మీ అమ్మాయి చెప్పి ఉండి ఉంటారు కదా బిగ్ టీవీ నుంచి అని. మా అమ్మాయి చెప్పింది వాస్తవమే. నేను ఎవరన్నా అడగన్నా వద్దా? ఓకే, బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాం, మీరే మా కాల్ బ్యాక్ చేశారు. మరి మీరు ఎవరనుకుని చేశారు? మేము మీ అమ్మాయికి అన్నీ చెప్పాము. మేము బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే వినండి రవీంద్ర గారు, వినండి ఒకసారి. మీ బిగ్ టీవీ నుంచి కాల్ బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. మీ అమ్మాయి అత్త మామ బిగ్ టీవీకి వచ్చారు. మీ అల్లుడు అంటే వాళ్ళ అబ్బాయి మార్చి 4వ తారీఖు నుంచి కనబట్టలేదు అని. సో కనబట్టలేదు, పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈలోపు వాళ్ళ కోడలు అంటే మీ అమ్మాయి అబార్షన్ కూడా చేయించుకున్నారు. దీంతో మాకు కొన్ని డౌట్స్ వస్తున్నాయని వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఏం జరిగింది అసలు? వాస్తవం ఏంటి? మీ పైన అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. మీకు ఏంటి అనుమానం? అదేనా? మీకు చెప్పండి, మీ అనుమానం ఏంటి? రాడు అంటుంది. అదిగో మీ వియంకుడు మాట్లాడుతున్నారు. వాళ్ళ అబ్బాయి రాడు అని చెప్తున్నారంట. వాళ్ళ అబ్బాయి రాడు. నా సంగతి ఏంది? మొన్న కూడా 4గురిని తీసుకొని వచ్చిండు ఇంటి వీనికి. ఆ సంఘం కాడికి వచ్చి వాళ్ళంటే వాళ్ళ అబ్బాయి లేడు, వాళ్ళు ఏం చెప్తారు అది అని మాట్లాడిన వాళ్ళే వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోయారు అంతే. ఓకే, విన్నారా రాజేంద్ర గారు? అంటే వాళ్ళ అబ్బాయి రాడు అని చెప్తున్నారంట కదా. అంటే రాడు అని ఎలా తెలుసు అని అంటున్నారు. రాడు అని వాళ్ళే అంటున్నారు, మేమైతే అనలేదు. మేము అన్నది ఎక్కడన్నా రికార్డు ఉంటే వినిపించమనండి. నీ బిడ్డ ఏప్రిల్కి ముగ్గురు మీ వాళ్ళు అందరు కలిసి ఏమన్నా అమెరికా వేయండు రాడు అది అని మీరు అన్నారు కదా. నేనన్నానా? నేను రాడని నేనన్నానా? రాడని నేనన్నానా? అమెరికా అమ్మాయితో సంబంధం ఉన్నది అని చెప్పినా. అన్న చెల్లెల నీ బిడ్డ అన్నది అమెరికా సంబంధం ఉన్నది అని నువ్వు మీ అమ్మాయి చెప్పింది. మీ బిడ్డకు తెలుసు, అన్ని తెలుసు. నీ బిడ్డకి ఏం తెలియదని కాదు, నీ బిడ్డకు అన్ని తెలుసు. నీ బిడ్డకు అన్ని తెలిసే అట్లా చేసింది అంతే. నువ్వు ఏదో చెప్తాను కానీ నువ్వు చదిరకు తప్పును తప్పాను. రాజేంద్ర గారు ఏంటి మరి విషయం ఏంటి అసలు? ఎక్కడ ఉన్నట్టు రవీంద్ర? ఎక్కడ ఉన్నట్టు మీ అల్లుడు రాజేంద్ర గారు? మరి మీరు వెతకట్లేదా మరి అతని కోసం? వెతకట్లేదా? వీళ్ళు దాచిపెట్టారంటారా మీరు? దాచిపెట్టారు పక్క. మేము
దాచిపెట్టి గీరికి వచ్చి దొరికిందంటే నిన్ను కాదు మిమ్మల్ని అందరినీ ఎందుకు అంటే వీళ్ళ అబ్బాయిని దాచిపెట్టడానికి కారణం ఏంటి? ఏం ఆశిస్తున్నారు పోనీ వీళ్ళ అబ్బాయిని దాచిపెట్టి? వాళ్ళు ఇంతకు ముందు ఏదో అమ్మాయిని తీసుకొచ్చిందట 2-3 సార్లు ఇంటికి. ఆ అమ్మాయితోనే పెళ్లి చేస్తా అంటే అద్దని చెప్పి మోసం చేసి మా బిడ్డకు పెళ్లి చేసిండు. అన్ని కరెక్ట్ మాట్లాడు, ఏదైనా ప్రూఫ్ తోని మాట్లాడు, అట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఇప్పుడు నువ్వు ప్రూఫ్ తో మాట్లాడినా అమ్మాయికి పెళ్లి చేస్తానని చెప్పింది. అమ్మాయికి ఒకసారి అబ్బాయి వచ్చి పర్పస్ పనిచేస్తారు సార్. పాపం అలాంటి అమ్మాయి కాదు, వాళ్ళు చాలా మంచి మనిషి. రాఖీ కూడా కట్టింది ఆమె. రాఖీ కట్టి ఆమెకు తెలుసు మా కొడుకు మా కొడుకుతో కూడా మాట్లాడుతుంది ఆమె. లేకుండా మొన్నటిదాకా అమెరికా పోయినా చెప్పిండ్రు. అమెరికా పోయిన వాళ్ళే ఎవరన్నా క్లోజ్ గా ఉంటారా అమ్మాయిలు అంటే ఒక అమ్మాయి అయితే క్లోజ్ గా ఉండేది, మంచిగానే ఉండేది అంటే అన్నది కదా. మీ అమ్మాయి నా రూమ్ కి వచ్చింది, 4 రోజులు ఉన్నది, మేము ఆమెతో భార్య భర్తలు ఆమెతో రోజు మాట్లాడుతానని ఆమె బిడ్డ చెప్పింది. ఇప్పుడు అదే చెప్పాను అనలేదంటే దేనికంటే దానికి. ఓకే, ఇప్పుడు రాజేంద్ర గారు పోనీ మీ అల్లుడిని వీళ్ళు దాచిపెట్టారు మీరు అంటున్నట్టు, మరి దాచిపెట్టారు అన్నప్పుడు మా అల్లుడు ఎక్కడ, మా అమ్మాయి కాపురాన్ని ఎందుకు ఇలా చేశారో దాచిపెట్టిన బయటకు తీసుకుంటారంటని ఈ 4 నెలలుగా మీరేం అడగటం చేయడం ఏం చేయలేదో వదిలేశారు అలాగా? చేస్తాం మేము, మాకు టైం రావాలి కదా. టైం వచ్చినప్పుడు మేము చేస్తాం. అంత ఎగరపాడి వీళ్ళ లెక్క మేము ఎగరపాడి ఆడికి కురకం కదా. టైం అంటే దానికి ఎంతో కొంత టైం కావాలి కదా. 4 నెలలు అయింది మీ అమ్మాయికి. మరి మీ అమ్మాయికి అబార్షన్ ఎందుకు చేయించారు? మీ అమ్మాయికి అబార్షన్ ఎందుకు చేయించారు? అది మా అమ్మాయిని అడగాలి, అది మాకు సంబంధం లేదు. సాదేది అది, పెంచేది అది. సో మీ అమ్మాయి అబార్షన్ చేయించుకుంటానండిందా? అది నాకు తెలియదు, అది మా బిడ్డ గారికి. అది మీ అమ్మాయిని అడిగితే మిమ్మల్ని అడగాలంటున్నారు, మిమ్మల్ని అడిగితే మీ అమ్మాయిని అడగాలంటున్నారు. ముఖం ముందరికి రాండి మరి. ఓకే, మీరు వస్తారా? రాండి, ఎక్కడికి రమ్మంటారో రాండి. మీరు రాండి ఇక్కడికి, మా జూలపల్లికే రాండి, లేకపోతే అక్కడికి వస్తాం మేము. అది సరే రండి, కానీ వాళ్ళ ఇంటికి వస్తాం, వాళ్ళ ఇంటికి. ఓకే, మీరు రండి అయితే. బిగ్ టీవీ స్టూడియోకి రండి మీరు. హలో హలో, ఓకే, మీరు బిగ్ టీవీ స్టూడియోకి వచ్చినా పర్వాలేదు, లేదంటే మీరు మేము స్టూడియోకి రాము. వాళ్ళ ఇంటికన్నా రాండి, మా ఇంటికన్నా రాండి. మీరు సరే, వాళ్ళ ఇంటికి వస్తారా మీరు? వాళ్ళ ఇంటికైనా వస్తాం. లేదు మణికొండలో ఇక్కడికి వచ్చినా పర్వాలేదు. అక్కడికి రాము మేము. ఇక మణికొండకు రారు? మణికొండకు రారు, ఏ కొండకు రాము. అత్తే మీ వాళ్ళ ఇంటికన్నా రావాలి, లేకపోతే మా ఇంటికన్నా రావాలి. ఓకే 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 ఓకే. మరి టైం ఎప్పుడు వస్తుంది అంటే? టైం వచ్చినప్పుడు అని అంటున్నారు కదా. 4 నెలలుగా మీ అల్లుడు కనబట్టలేదు, మీ అమ్మాయి అబార్షన్ చేయించుకున్నారు అంటే ఇంకా టైం అంటే ఇంకా ఎన్ని నెలలు సమయం పట్టాలి? వీళ్ళంటే ఇప్పుడు మీడియా వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఎంత, ఎన్ని నెలలు టైం పడితే వాళ్ళని అడుగు. మీ అమ్మాయి ఇప్పుడు మీ అల్లుడు వెళ్ళిపోయాడనే బాధ మీకు లేదా? ఉంటుందా మీకు ఎట్లా తెలుస్తుంది? మేము మాకు టైం వచ్చినప్పుడు మేము చూపెడితే మీకు తెలుస్తుంది. టైం అంటే ఏంటి అని అడుగు. అవును రాజేంద్ర గారు, ఆ టైం అంటే ఏంటి? ఎప్పుడు ఆ టైము? అదే దొరకద్దా ఎక్కడ? మాకు ఆ ప్రూఫ్ దొరకద్దా? ఎవరి దగ్గర ఉన్నాడు, వాళ్ళు ఎవరు దాచిపెట్టిరు, అవన్నీ కావాలి కదా. మీకున్న అనుమానం ఏంటి? ఎవరు దాచిపెట్టారని? అవన్నీ మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము చెప్తాం. ఇప్పుడు మీరు అడిగినప్పుడు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము ఎట్లా చెప్తాం? మరి మీరు ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదా? ఇవ్వలేదు. 4 నెలలైనా మీరు కంప్లైంట్ ఇవ్వకపోవడం ఏంటి? ఇవ్వలేదు, ఇస్తాం. మీ అమ్మాయికి అబార్షన్ చేయించారు, 4 నెలలు అయింది, అల్లుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, 4 నెలలైనా మీరు కంప్లైంట్ ఇవ్వకపోవడం ఏంటి? అదే మేము చేసిన తప్పు. ఎప్పుడు ఇస్తారు కంప్లైంట్? ఇస్తాం, మేము చెప్తాం, మేము మీకు మళ్ళీ ఫోన్ చేస్తాం. అలా కాదు, మరి మీ అమ్మాయి అబార్షన్ చేయించుకుంటాను అని అన్నప్పుడు వద్దమ్మా అన్నారా, లేదు చేయించుకోమని అన్నారా? అది దాని ఇష్టం, అది మనకు సంబంధం లేదు. ఇప్పుడు సాదేది అది, పెంచేది అది. మీ అమ్మాయికి అబ్బాయికి మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయండి? గొడవలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే ఏం లేవు. గొడవలు ఏమి లేవు. మరి గొడవ లేకుండా ఎందుకు వెళ్ళిపోయినట్టు సడన్ గా ఒక్కసారిగా? మా ఇంటికి రా, అడుగుదు. మా జూలపల్లికి వచ్చి అడుగుతుందా, లేకపోతే అక్కడికి వస్తాం, అక్కడ అడుగు. ఇక్కడికి వస్తారా? అలా కాదు, వీళ్ళేమో ఏడుస్తూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు, మీరు కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు. అంటే ఆ బాధ ఉందా లేదా? అదే ఉందా లేదా అనేది మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు కదా నీకు తెలిసేది. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నీకు తెలిసింది వాళ్ళకి బాధ ఉన్నదా అనేది. మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది. అదే అడుగుతుంటే ఎప్పుడు ఇస్తారు? పోలీసుల మీద ఏమైనా ప్రెజర్ తీసుకొచ్చారా? అల్లుడు ఇప్పుడు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ చేసి మేము పోతామని చెప్పి మీ దగ్గరకు వచ్చి చెప్పించారా మాకు? వీళ్ళ అల్లుడు వీళ్ళ కొడుకు కనబట్టలేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మీ పైన అనుమానాలు ఉన్నాయి. ఆ రోజు మీ అమ్మాయి చెప్పారంట, మార్చి 4వ తారీఖున ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయారు, రవీంద్ర ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అనే విషయం ఫస్ట్ మీకు చెప్తే మీరు వీళ్ళకి ఫోన్ చేసి చెప్పారంట, అవునా? అవును. ఏం జరిగింది ఆ రోజు? ఏం చెప్పారు అసలు? ఏం చెప్పలేదు,
డ్యూటీకి పోతానని పోయిండట, మళ్ళీ రానేలేదు. డ్యూటీ పెట్టుడు ఐడి ప్రూఫ్ అవన్నీ ఐడి ప్రూఫ్ అని ఇంటి దగ్గర వదిలేసారు ఐడి ప్రూఫ్ ఉంటుంది, బూట్లు ఉండేది. కానీ వదిలేసిపోయిండు. ఓకే మరి డ్యూటీ ఎట్లా పోయినట్టు? ఇప్పుడు మొన్న ఐశ్వర్య ఘటన ఏదైతే వచ్చిందో, భర్తను చంపేసిన విషయం వచ్చిందో, అప్పటి నుంచి మాకు డౌట్స్ వస్తూ ఉన్నాయి, మా అబ్బాయిని మీరే ఏదో చేశారు అనే డౌట్స్ వస్తున్నాయి అంటున్నారు వీళ్ళు. అదే కంప్లైంట్ చేసుకొని అండి, వాళ్ళు ఎంక్వైరీ వాళ్ళు చేస్తారు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకోమని, లేదంటే మీరు అన్న కంప్లైంట్ చేయరు. ఓకే ఓకే, ఎందుకు చంపేస్తారంటే వాళ్ళు ఎందుకు చంపుతారు, అల్లుడిని ఎందుకు చంపుతారు, వాళ్ళ అవసరం ఉంటుంది. ఆ ప్రెగ్నెన్సీ మాకు తెలియదు. మాకు డౌట్ ఉన్నది, వాళ్ళ విన్నే ఉన్నది, వాళ్ళ విన్నే డౌట్ ఉన్నది. మరి రాడనుడు ఇది డౌట్. అంటే రాడు అని అంత క్లియర్ గా చెప్తున్నారంట కదా, ఎందుకు చెప్తున్నారు? రాడు అన్న సంగతి ఏంటంటే అమెరికా వేడి ఉంటుంది అమ్మాయిని పట్టుకొని పోయినారు. మా నుండి ఎందుకు రాడని అన్న వాళ్ళే ఆయన ఫోన్ చేసిండు మా అమ్మ కూడా. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం సిపి దగ్గర అంటేనే నేనే వద్దన్నా.